వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి రైతులు రోడ్డెక్కుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి, గత ప్రభుత్వం పడిపోవడానికి ఏదైతే 4 ఏళ్లుగా దాదాపు అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో అక్కడి రైతులు అమరావతి సిఆర్డిఎస్ సమీప ప్రాంతాల్లో భూములు ఇచ్చినటువంటి రైతులు గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఏడాది దాటి చేసినటువంటి ర్యాలీ కావచ్చు, ధర్నా కావచ్చు, నిరసన ప్రోగ్రాం కావచ్చు. వీటి ద్వారా ఇప్పటి ఉన్నటువంటి కూటమి పెద్దలు, అప్పటి ప్రతిపక్ష నేతలు ప్రధానంగా అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వీర్యం చేశారు అనే ప్రధానంగా ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ప్రధానంగా ప్రచారాస్త్రంగా మలుచుకున్న పరిస్థితి. ఆ తర్వాత సమీప ప్రాంతాల రైతులు కూడా అమరావతిని నాశనం చేసింది, అమరావతిని నిర్వీర్యం చేసింది వైఎస్ జగనే అని చెప్పి ప్రధానంగా చెబుతూ గత ప్రభుత్వం ఈసారి మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టడానికి ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది, అమరావతి ఇంకేముంది అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆశించారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం డెవలప్ చేసి ఇవ్వాల్సింది. వాస్తవానికి ఈ ప్రక్రియ జరిగింది 2019, 2024 మధ్యలో కాదు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత 2015లోనే అప్పట్లోనే భూసేకరణ ప్రారంభమైంది. స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు భూములు రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. అయితే 2018 లేదా 2019 నాటికి గరిష్టంగా రైతు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత నిధులు లేక మరో ఇతర కారణాల వల్ల తాత్సారం చేసుకొచ్చి వచ్చింది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 2 ఏళ్ళు కరోనాతో గడిచిపోయి ఆ తర్వాత రాజధాని అమరావతి నిర్మాణం అనేది తలకు మించిన భారం, దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదే క్రమంలో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో అమరావతి నిర్మాణం అనేది మరుగున పడిపోయింది. ఇక ఆ క్రమంలోనే అమరావతి నిర్మాణాన్ని ఒక ప్రభుత్వం ఇచ్చిన మాటను మరో ప్రభుత్వం దీన్ని పక్కకు పెట్టడం వల్ల, మరో నిర్ణయం తీసుకోవడం వల్ల తాము రోడ్డున పాలయ్యామంటూ రైతు పరిరక్షణ ఉద్యమం పేరుతో భారీగా ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత గత ఎన్నికల్లో కూడా ఇదే అంశం ప్రధానంగా ప్రచారాస్త్రంగా మలుచుకుంది కూటమి ప్రభుత్వం. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకేముంది అభివృద్ధి జరుగుతుంది, అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా తమ ప్లాట్లు ఏదైతే ఇచ్చామో ఆ ప్లాట్లన్నీ తమకు వస్తాయి, అభివృద్ధి చేసి ప్లాట్లు తమకు అందిస్తారనే ఒక నమ్మకంతో ఉన్నారు. అయితే దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా సరే ఇప్పటికీ ఆ 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఇప్పటికీ చాలా మందికి ప్లాట్లు ఇవ్వలేదు. కొందరికైతే ప్లాట్లు ఇచ్చారు కానీ అభివృద్ధి చేయలేదు. ప్లాట్లు అయితే అక్కడ కాగితమై ప్లాట్లు అయితే ఉంటాయి కానీ ఏమాత్రం అభివృద్ధి ఏదైతే భూములు సేకరించేటప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో అటువంటి మాటలు అక్కడ ఆచరణలో కనిపించలేదు. కేవలం ప్లాట్లు అయితే ఇచ్చారు కానీ కొన్ని చోట్ల ఎక్కడో ఊరి చివర ఇచ్చారు, ఇస్తామన్న చోట ఇవ్వలేదు. మొత్తానికి దీనికి సంబంధించి రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇది చాలదన్నట్లు ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం మరో 45,000 ఎకరాల సేకరించడానికి సంకల్పించింది. ఉన్న 33,000 ఎకరాల ప్లాట్లనే అభివృద్ధి చేయాలనేటువంటి ప్రభుత్వం మరో 45,000 ఎకరాలు నిజంగా సేకరిస్తే తమ పరిస్థితి ఏంటనేది అమరావతికి నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతుల ఆందోళన ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అక్టోబర్ నెల గడువంతా ఇచ్చి ఈ గడువులోగా ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే కార్యాచరణ ప్రకటిస్తాం, మరోసారి ఉద్యమిస్తామని చెప్పి స్పష్టం చేశారు. అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. సిఆర్డీకి వెళ్తే ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెప్పుకోండి అని చెప్తున్న పరిస్థితి. పోనీ చంద్రబాబును కలుద్దామంటే అమరావతి జేఏసీ రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ దొరకట్లేదు అనేది ప్రధానంగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో నిన్న అమరావతి జేఏసీ రైతులు గుంటూరులో సమావేశమై ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. 14 డిమాండ్లు ముందుంచారు. ఈ 14 డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మరో పోరాటానికి సిద్ధమవుతాం. ఆ పోరాటం ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అనేది ఒక కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా అమరావతి జేఏసీ రైతులు ప్రస్తావించినటువంటి కొన్ని డిమాండ్లలో అమరావతి రాజధాని పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి 3 రాజధానుల కేసును R5 జోన్ కేసులను ఉపసంహరించుకోవాలి.
రిటర్నబుల్ ప్లాట్ల సమస్యలను తక్షణం పరిష్కరించడం, వార్షిక కౌలు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. హద్దురాళ్ళు ఏదైతే బోర్డర్ ఉంటాయిందో వాటి రిటర్నబుల్ ప్లాట్లలో పెగ్ మార్కింగ్ వేసి రాళ్లు వేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు కేటాయించిన స్థలాల్లో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడడం. రాజధాని గ్రామాల్లో 10 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. సో ఆ ఎన్నికలను తక్షణం జరిపిస్తే తిరిగి ఎన్నికలు జరిపి ఆ నిధులు సద్వినియోగం అవడం ద్వారా ఆ గ్రామాలు 29 గ్రామాలు ఏదైతే అమరావతి సిఆర్డీఏ పరిధిలోనే అవి అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికీ భూములు ఇవ్వని చోట సమీకరణ లేదా సేకరణ ద్వారా భూములు తీసుకోవడం, గ్రామ కంట సమస్యలు పరిష్కరించడం, పెండింగ్లో ఉన్నటువంటి జరీబు మెట్ట సమస్యలు, పేదలకు ఇచ్చినటువంటి టిడ్కో ఇళ్ల రుణాలపై వడ్డీ బకాయిలకు సంబంధించి మొత్తం 14 రకాల అంశాలకు సంబంధించి అమరావతి రైతులు అల్టిమేటం ఇచ్చింది జేఏసీ అల్టిమేటం ఇచ్చింది. దీనిపై తగిన వారం రోజుల్లో లేదా 10 రోజుల్లోగా దీనిపై తగిన స్పందన, తగిన ఆన్సర్, తగిన సమాధానం ప్రభుత్వం నుంచి లేకపోతే ఖచ్చితంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతాము. ఆ ఎజిటేషన్ ఎలా ఉంటుంది, కార్యాచరణ అనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పి అమరావతి రైతులు తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి. వీరు స్పష్టంగా చెప్పేది ఒకటే, రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో అమరావతి రైతుల ప్రాంత భూముల అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. మీకు మీ చేత తిట్టించుకోవడానికే మేము మీకు భూములు ఇచ్చామా, మేమంటే ఇంత చులకన ఎందుకు, ముఖ్యంగా సిఆర్డీఏ అధికారులైతే మా పట్ల చాలా చులకన భావంతో వ్యవహరిస్తున్నారంటూ అమరావతి రైతులు చాలా తీవ్రంగానే ఆవేదన చెందుతున్న పరిస్థితి. సో పరిస్థితి ఇలా కొనసాగితే గత ప్రభుత్వానికి ఏదైతే ఇదే అమరావతి రైతుల విషయంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఏ విధమైతే పరాభవం ఎదురైందో, ఏ విధంగా అయితే అపఖ్యాతి మూటగొట్టుకున్నారో అదే పరిస్థితి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి కూడా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. మరి చూడాలి కూటమి ప్రభుత్వం ఈ 33,000 ఎకరాల రైతులకు సంబంధించినటువంటి ఈ సమస్యలను పరిష్కరించి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తుందా, లేదా మరో 45,000 ఎకరాల భూసేకరణకే ముందుకెళ్ళి ఈ 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతుల సమస్యల్ని గాలికి వదిలేస్తుందా అనేది వేచి చూడాలి.